ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తన గ్రంథము 147 కీర్తన 3వ వచనంలో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విరిగిపోయిన హృదయాలను, బాధల్లో ఉన్న వారిని ఆయనే బాగు చేయవాడు. ఆయన అనగా దేవుడు. విరిగిన హృదయాన్ని స్వస్థపరచువాడు. నిరాశలో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని మరియు మానసిక వేదనలో ఉన్న వారిని దేవుడే స్వస్థపరచువాడు. ప్రపంచంలో ఎవరు కూడా విరిగిన హృదయాన్ని స్వస్థపరచలేరు, బాగు చేయలేరు. ఏ డాక్టర్ కూడా విరిగిన నలిగిన హృదయాన్ని బాగు చేయలేడండి. ఇక్కడ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒకడే విరిగిన నలిగిన హృదయాన్ని బాగు చేయవాడు. నిరాశలో బాధలో ఉన్న వారిని స్వస్థపరచువాడు. కాబట్టి విరిగిన హృదయంలో ఉన్న వారిని దేవుడు ఆదరించి గాయములను కట్టి మానుపువాడు ఆయనే. కాబట్టి మనము గాయాన్ని మాంచేది ఎవరంటే దేవుడే. ఓదార్చువాడు. గాయాన్ని కడడం కాకుండా మానసిక శారీరక వేదన ఉన్న వారిని ఆయన్ని ఉపశమనం కలిగిస్తాడు. ఆయనే గాయాలను కట్టువాడు. గాయాలను కట్టువాడు మన లోతైన బాధలను, గాయాలను ఆయనే స్వయంగా మనకు గాయాలను కట్టి నూతన బలాన్ని, ఆదరణ ఇస్తాడు. దేవుడు మన బాధలను, మానసిక వేదనను అర్థం చేసుకొని విరిగిన మనసులను బాగు చేసి గాయపడిన ఆత్మకు ఉపశమనం కలిగించి సమాధానం కలిగించే వైద్యుడు దేవుడు. దేవుడు ప్రేమ మరియు శక్తి, అపారమైన ప్రేమ. ఆయన మనల్ని విరిగిన హృదయాన్ని ఆయన ప్రేమను బట్టి బాగు చేయవాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనంలో విరిగిన హృదయం గల వారిని గాయపరచుటకే దేవుడు తన సేవకులను పంపాడు. కాబట్టి విరిగిన హృదయం కలిగిన వారికి దేవుడే ఆసనుడండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలో విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. మనం ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? పోలీసు వాళ్ళకి ఒక కాల్ చేస్తాము, వెంటనే అంబులెన్స్ కూడా కాల్ చేస్తాము. పోలీసు వాళ్ళు వచ్చే లోపల అంబులెన్స్ వచ్చేసింది అనుకోండి, అంబులెన్స్లో ఎవరికైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళని వెంటనే హాస్పిటల్లో చేరుస్తాము. అదేవిధంగా విరిగిన నలిగిన హృదయం, గుండె వేదనతో ప్రార్థన చేసే వారికి దేవుడు ఆసనుడండి. మీకు జవాబు త్వరగా రావాలని ఆశిస్తున్నారా? అడితే ఈరోజు నుంచి విరిగిన నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళండి. గుండెను రోధిస్తూ దేవుడిని అడగండి. దేవా, నన్ను జ్ఞాపం చేసుకుంటే కన్నీటితో ఆయనని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడండి. విరిగిన హృదయం ఆయనకి ఎంతో ఇష్టమైంది. విరిగిన నలిగిన హృదయం కలిగిన వారికి ఆయన ఎంతో ఆసనుడు. కాబట్టి ఆయనను విడిచిపెట్టాడు, మిమ్మల్ని ఆయన తోసివేయాడు. ఆయన మన ప్రార్థన వింటాడు. రక్షించే దేవుడు, రక్షకుడు దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మన కష్టాల నుంచి విడిపించే దేవుడు, మన బాధల నుంచి విడిపించే దేవుడు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చే దేవుడు. కాబట్టి మనకున్న బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని విడిపిస్తాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. ఇక్కడ చూసినట్లయితే దీనికి అర్థము యేసుక్రీస్తు ప్రభు మానవాళికి ఇచ్చిన గొప్ప ఆహ్వానం. మనం కష్టాల్లో, మన జీవితకాలం అంతా కష్టంలో, పాప భారంలో, ఆందోళనతో ఉన్నప్పుడు దేవుడే మన వద్దకు వచ్చి ఆత్మకు నిజమైన శాంతిని, ఉపశమనం, విశ్రాంతిని కలుగజేస్తూ, మనకు నెమ్మదిని కలుగజేస్తూ దేవుడు గొప్ప
మనకు గొప్ప బహుమానం ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూస్తుంటే విశ్రాంతి కలుగజేయడం అంటే ఇది కేవలం శారీరక విశ్రాంతి కాదండి, ఆధ్యాత్మిక శాంతి దేవుని కృప వలన లభిస్తుంది. ఆశీర్వాదం మళ్ళీ ఆందోళన నుండి మనకి విముక్తి చెందుతాం. యేసు ప్రభువును మనం ఆహ్వానించినట్లయితే మన యొక్క సమస్యల్లోకి ఆయన 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 దగ్గర మనం భారం పెట్టినట్లయితే ఆయన కాడి సులువుగాను తేలిగ్గానే ఉంటుందండి. ఉదాహరణ చూసుకున్నట్లయితే మనం ఏదైనా ప్రయాణంలో లగేజ్ బ్యాగు మనం ఏం చేస్తాం, ఒక వీలర్ నుంచి లగేజ్ పెట్టినట్టయితే మనకు సులువుగా ఉంటుంది. అదే మన నెత్తి మీద భుజం మీద పెడితే బరువుగా ఉంటుంది. అదే ఇప్పుడంతా కూడా బ్యాగ్స్ అని కూడా వీలర్స్ వచ్చేసాయండి. అంటే వీలర్స్ అంటే లగేజ్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటున్నది. అదేవిధంగా మనం ఆ బరువు నెత్తి మీద పెట్టుకుంటే ఎంత బరువుగా ఉంటుంది, కానీ వీలర్ మీద పెడితే ఏమి అనిపించదు. అదేవిధంగా మన భారం అనేది దేవుడి మీద పెడితే, మన కష్టాలనేది దేవుడి మీద అప్పచెప్పుకుంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిచ్చి మన కష్టాల నుంచి ఆయన విముక్తి కలుగజేస్తాడు. అదేవిధంగా మన హృదయాలని కలవరపడనీయకూడదు అంటున్నాడు దేవుడు. మన హృదయాలని వెరవనీయకూడదు అంటున్నాడు. యోహాను సువార్త 14:1 చూసినట్లయితే, అదేవిధంగా యోహాను సువార్త 14:27 చూసినట్లయితే, సమాధానం మీకు అనుగ్రహించి వెలుచున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, దిగులు పడాల్సిన అవసరం లేదు, డిప్రెషన్లో చెందాల్సిన అవసరం లేదండి. దేవుడు మన బాధలన్నింటిలో నుంచి, మన కష్టాలన్నింటి నుంచి విడిపించేది దేవుడే అండి. ఎవరు విడిపించారా అండి? మన బాధల నుంచి విడిపించేది మన ప్రభువైన యేసుక్రీస్తే. మన కష్టాల నుంచి విడిపించేది మన ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి మనకు సమస్తాన్ని సహాయం చేసేది దేవుడే. కాబట్టి మనం చూసుకుంటే విరిగిన నలిగిన హృదయాన్ని, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. వారి గాయాలను కట్టేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. గుండె చెదిరిన వారిని అయా మీరే బాగు చేయవారు. గాయాలను కడతా అన్న దేవా, విరిగిన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు మీరే నాయన. మీ పాదాలకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాలను బట్టి మీకు స్తోత్రం, వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రం నాయన. ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.